యోబు గ్రంథం 33 అధ్యాయం 14 వచనం. బుక్ ఆఫ్ జోబ్ 33:14. దేవుడు ఒక్క మారే పలుకును, రెండు మారులు పలుకును, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. హల్లెలూయా. ఇట్స్ అ వెరీ సాడెస్ట్ పార్ట్. చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, మనిషి ఎవరి స్వరముకైనా ఎవరి పలుకుకైనా స్పందించగలిగినంతగా తన మెదడు తన స్థితి ట్యూన్ చేసుకోగలిగాడు, కానీ దేవుని స్వరమును గుర్తుపట్టలేక, దేవుని స్వరములో ఉన్నటువంటి స్థితిని గుర్తుపట్టలేక, దేవుని స్వరము ఏ స్థాయిలో ఉందో, ఏమి గురించి మాట్లాడుతుందో, ఏ విషయాన్ని గురించి నిన్ను హెచ్చరిస్తుందో తెలుసుకునే ఆ స్థాయికి మాత్రం మానవుడు రాలా. అందుకే అంటున్నాడు 3వ లైన్, అయితే మనుష్యులు అది కనిపెట్టరు. బైబిల్లోనే రాశారు కదా సార్ కనిపెట్టరని, మళ్ళీ మమ్మల్ని కనిపెట్టమని మీరు చెప్తారేంటి అని ఒకవేళ నీ యొక్క భావన అయితే, దేవుడు ఒక్కమారు 2 సార్లు మాట్లాడినప్పుడే నువ్వు స్వరాన్ని కనిపెట్టగలిగిన, గుర్తుపట్టగలిగిన, మార్పు చేసుకోగలిగిన, సాధన చేసుకోగలిగిన ఆ భక్తి మార్గంలో నువ్వు ఉంటే పర్లేదు. లేకపోతే ఒకవేళ ఆ త్రోవలో లేదనుకోండి, ప్రేమ కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు, నేను చెప్తూ ఉంటాను కదా, అయ్యగారు మాట, అది నా మాట కాదు, భూమి మీద ఒక మనిషి నశించిపోకూడదు అని చివరి క్షణము వరకు అవకాశాలు ఇచ్చే ప్రయత్న పడే వ్యక్తి ఎవరైనా ఉన్నారు, వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఆయన మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. హల్లెలూయా. టిల్ ద లాస్ట్ బ్రెత్, చివరి శ్వాస వరకు ఆ వ్యక్తికి అవకాశం ఇస్తూనే ఉంటాడు. కనుక ఆ క్షణం వరకు నేను మారు మనసు పొందను, రక్షణ పొందను, బాప్తిసం పొందను, ఇలాగే ఉంటాను, బాప్తిసం పొందిన మరలా అదే తప్పులు చేస్తాను అని అంటే ఛాన్స్ అందరికీ రాదు. హల్లెలూయా. అదే మీకు అనేక మార్లు జ్ఞాపకం చేస్తాను. ఏ బాప్తిసం ఇంకా పొందట్లేదని అంటే, శిలువ మీద దొంగ పొందలేదు కానీ నేను కూడా పొందనంటే, శిలువ మీద దొంగకు వచ్చిన ఛాన్స్ నీకు కూడా వస్తుందని ఏమన్నా గ్యారంటీగా యేసు ప్రభు నీ ఇంటికి ఏమన్నా ఉత్తరం పంపాడా, బాండ్ పేపర్ రాసిచ్చాడు నీకేమన్నా? ఎవరికి అవకాశం ఇవ్వాలో ఎవరికి అవకాశం ఇవ్వకూడదో అదంతా ఆయన చేతిలో ఉంది కదా. సో దొంగ పొందలేదు కాబట్టి నేను పొందలేదు అంటావు, దొంగని మాదిరిగా పెట్టుకున్నావు. యేసు ప్రభు పొందాడు, నేను కూడా పొందాలని ఎందుకు అనుకోవు అసలు నువ్వు? ఆయన పొందాల్సిన అవసరం ఏముంది అసలు? మహామహిమ లోకంలో ఉండే ఆయన కిందకు వచ్చాడు, కిందకు రాగానే పాపంటుకు పోయిందా? అలా అనుకుంటామనే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయంలో రాశాడు ఏమని, ఆయన మనవలే అన్ని విషయాల్లో సహానుభవం కలిగి ఉన్నాడు కానీ పాపము లేకుండా. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 4 బహుశా చివరి వచనంలో అనుకుంటా, లేదా చివరి నుంచి 2వ వచనం గుర్తులేదు, కరెక్ట్గా చూడండి. సహానుభవము గలవాడు లేనివాడు కాడు గాని ప్రతి విషయములోనూ మనవలే శోధించబడెను, అయినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను. హల్లెలూయా. దేవుడికి ట్రయల్స్ ఏముంటాయండి అసలు? శోధనలు ఏమొస్తాయి దేవుడికి? దేవుడు కదండి, ఆయనకి వేరు, అసలు మనం వేరు. భూమి మీద వచ్చి ఆయన జీవించిన జీవితం ఆ విధానాలు వేరు. నిజమే, నువ్వు చెప్తుంది కరెక్ట్, కానీ కొంచెం రాంగ్ గా అర్థం చేసుకున్నావు నువ్వు. మనలాగానే బ్రతికాడు భూమి మీద కూడా. ఆయన ఏమి అతీతమైన లోకంలో బ్రతకలేదు, ఎవరికి కనపడిన ప్రపంచంలో బ్రతకలేదు. మనం ఎలా భూమి మీద బ్రతుకుతున్నామో అలాగే, మనం ఎలా ఇంట్లో నివసిస్తున్నాము అలాగే. కాకపోతే ప్రతి రాత్రి ఒలివల కొండకి వాడుకు చొప్పున వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేవాడు, ఉదయం అంతా పరిచర్య చేశాడు, మనుష్యుల మధ్యలోనే ఉన్నాడు. కానీ ఎంత పాపము కూడా అంటకుండా, పాపము లేకుండా భూమి మీద బ్రతుకుట సాధ్యమే అని చూపించి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక లోకంలోకి రాగానే, మనుష్య రూపంలోకి వచ్చి పాపలోకంలోకి రాగానే పాపం అంటుకుపోయిందంటే లేదు. మరి ఎందుకు బాప్తిసం పొందారు సార్? నీకు నాకు ఒక మాదిరి చూపించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇట్స్ ప్యూర్లీ ఎగ్జాంపులరీ ఫర్ అస్. అది వదిలేసి
ఆడు పొందలేదుగా శిలువ మీద దొంగ. చివరి క్షణంలో నువ్వు నాతో కూడా నేను పరదేశంలో ఉంటావు, నాకు కూడా అలా చెప్తాడు, నువ్వు కూడా సిలువించుకో. దొంగల చేతిలో, చోరుల చేతిలో చిక్కిన నిన్ను బయటికి లాగి సురక్షితమైన ప్లేస్ లో పెట్టి నువ్వు ఇలా బతకరా బాబు అని చెప్తుంటే మళ్ళీ అదే దారిలోకి వెళ్ళిపోతానంటే ఎలా కుదురుతుంది? కనుక కావున నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు ఏ విషయాల్లో మాదిరిగా ఉన్నాడో ఆయన మాదిరిగా తీసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆమేన్. సో స్వరము వినే అవకాశం ఉన్నప్పుడే, ఆయన స్వరాన్ని గుర్తుపట్టే ఆ కృప మన మీద ఉన్నప్పుడే మనము మనల్ని సరి చేసుకునే ప్రయత్నం, మాట వినరు, కనిపెట్టరు, లేకపోతే లోబడరు అంటే దాని ఉద్దేశం చెప్పిన దాన్ని లక్ష్యం చేయట్లేదనే కదా. దేవుడు పనిగట్టుకుని నీతో మాట్లాడి నిన్ను దర్శించి నిన్ను బాగు చేసి నిన్ను క్రమపరచాలని నీతోనే మాట్లాడితే, మొత్తం నా కోసమే చెప్పారు, మొత్తం నా గురించే మాట్లాడారు అని కోపగించుకుని వెళ్ళిపోతావా? సరి చేసుకుంటావా? నీ ఫీలింగ్ కరెక్టే, నీతోనే మాట్లాడారు. జ్వరం నీకొస్తే నేను చేసుకుంటాను ఇంజక్షన్, నీకేగా చెయ్యాలి. మరి నీతో మాట్లాడారంటే నువ్వు తేడానే కదా. అప్పుడు నువ్వేం చేయాలి? ఇక గుళ్ళేవా, ఇక ఇది కాబట్టి ఇంకా అవడలేదా, ఇక్కడ కాబట్టి ఇంకెక్కడ కుదరదా అని పరుగులు పెడితే ఎప్పటికీ స్థిరత్వం రాదండి. హల్లెలూయా. అసలు వాక్యానికే నువ్వు లోబడలేదంటే నన్ను అగౌరవపరిచినట్టు కాదు, వాక్యాన్ని అగౌరవపరిచినట్టే. వాక్యమునకు లోబడట్లేదంటే దేవునికి లోబడట్లేనట్టే. దేవుణ్ణే లెక్క చేయి. నీకు ఎవరు చేస్తారు కార్యాలు? దేవుణ్ణి లెక్క చేయకపోతే, నువ్వు దేవుడి కన్నా పెద్ద సూపర్లా ఫీల్ అయిపోతే ఎవరు చేస్తారు నీకు కార్యాలు? కాబట్టి దేవుని స్వరమును, దేవుని పలుకులను కనిపెట్టగలిగిన స్థితి మనకు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అదేమి మామూలు స్వరం కాదు కదా. అబ్రహాము జీవితంలో వాట్ మేక్స్ ద డిఫరెన్స్ అంటే 11వ అధ్యాయానికి 12వ అధ్యాయానికి 11 చివరిలో ఉన్న విషయాలకి 12 మొదటి వచ్చినానికి తేడా ఏంటి డిఫరెన్స్ అని అంటే, అసలు నేను దేవుళ్ళను చేయడం ఏంటి, దేవుళ్ళు నన్ను చేశారా, నేనే దేవుళ్ళని చేశానా అనే సందిగ్ధంలో ఉన్న అబ్రాహాము దగ్గరికి తాను పుట్టిన నాటి నుండి ఆ రోజు వరకు ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ వినని ఒక అద్భుతమైన స్వరాన్ని విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆ స్వరం వినే గుర్తుపట్టేశాడు. ఓహో, ఇది ఇప్పటి వరకు నేను వినలేదు, మా నాన్న స్వరంలా లేదు ఇది, మా చిన్నతండ్రులు పెద్ద తండ్రుల స్వరంలా లేదు ఇది, మా బంధువర్గంలో ఎవరి స్వరము కాదు ఇది, అసలు మా ఊర్లోనే ఎవరి స్వరం కాదు, ఇక్కడెక్కడా ఇలాంటి స్వరం లేదు. ఎందుకంటే చుట్టుప్రక్కల అన్నూళ్ళు తిరిగేసినోడే. బొమ్మలు అమ్ముతాము, బొమ్మలు బొమ్మలు అని బొట్టలో బొమ్మలు పెట్టుకుని వాళ్ళ నాన్న తయారు చేస్తే ఆ బొమ్మలు దేవుడు బొమ్మలు నమ్ముకుంటూ తిరిగినాడు గనక, ఆల్రెడీ వ్యాపారంలో అన్ని ఊర్లు తిరిగేస్తున్నాడు గనక, అందరి స్వరములతో పరిచయం కలిగిన వాడు గనక ఇది ఒక ప్రత్యేకమైన స్వరంగా ఉంది. తాను మనసులో అనుకున్నది ఏంటంటే, ఒకవేళ దేవుడు అంటూ ఉంటే నాతో మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. అసలు మనం ఆరాధిస్తున్న దేవుని యొక్క ప్రత్యేకతే మాట్లాడే దేవుడు అనండి అందరూ. కాలినడకన నడుచుకుంటూ ఇదో అదో ఎక్కడికో అక్కడికి, చిన్నదో పెద్దదో ఎక్కడికో అక్కడికి వెళ్తే మళ్ళీ చాలదన్నట్టు ఈ కాలినడకి సరిపోనట్టు మళ్ళా మెట్లు ఎక్కుని వెళ్తే, అది కూడా మోకాళ్ళ మీద ఎక్కివెళ్తే దేవుడు కనపడతాడా వినపడతాడా? వాళ్ళకి చెప్తున్నాను, కనిపిస్తాడా మాట్లాడతాడా? మాట్లాడుతున్నాడా? నేను వేరే 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 భక్తి కోసం మాట్లాడుతున్నాను. నేను, నువ్వు చిన్న తిరుపతికి వెళ్ళావో పెద్ద తిరుపతికి వెళ్ళావో కొండలు ఎక్కవో మెట్లు ఎక్కవో మరి అంత మొబ్బుల్లో ఉండకండి, ప్రతిది విడమరి చెప్పేలాగా. దేవుడు కనపడుతున్నాడా వినపడుతున్నాడా? కేవలం కనపడుతున్నాడు అంతే, అది కూడా ఒక బొమ్మ. నిన్న ఒక ఇంటర్వ్యూ చేస్తూ మా దేవుడు విగ్రహాన్ని విగ్రహము అని అంటారు కదా, బొమ్మను బొమ్మనే అంటాం కదా. బొమ్మ మాట్లాడుతుందా? బొమ్మ కదులుద్దా?
3-4 సంవత్సరాల క్రితం పెట్టారు అంబేద్కర్ బొమ్మను అక్కడ. ఆయన ఎప్పుడన్నా నెమ్మదిగా నడుచుకుంటే సెంటర్కి వచ్చాడా? ఇన్ని సంవత్సరాలు రాడు కదా, ఎప్పటికీ రాడు కదా. పోనీ అక్కడి నుంచి సరిగ్గా చేతలేదు, మీరు బాగా చేయండి అని ఇలా వెళ్ళి చూపించి చెప్తాడా? చూపిస్తుంది తప్ప చెప్పగలడు ఆయన? పోనీ బాగా చేతలేదు, కోపం వచ్చి రాత్రి ఎరగొట్టేసి నిలిపోగలడు ఎక్కడికన్నా? ఏమీ లేదు కదా. ఆ బొమ్మ ఎంతో ఆ గుడిలో ఉండే బొమ్మ కూడా అంతే. హల్లెలూయా. కానీ మన ధైర్యం ఏంటి? ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మాట్లాడాలని కోరుకుంటున్నావు కానీ మాట్లాడితే పట్టించుకోవట్లా. మాట్లాడితే బాగుండు అనుకుంటున్నావు, మాట్లాడితే వినట్లేదు. మాట్లాడతాలని కోరుకుంటున్నావు కానీ గుర్తుపట్టలేకపోతున్నావు. మాట్లాడతాడని సంతోషపడుతున్నావు కానీ ఆ మాటలు చొప్పున చేయుటకు పరిస్థితిని మార్చుకోవట్లేదు. అక్కడే తేడా వచ్చేస్తుంది. మీరు సూపర్ అన్నారు కదా, ఎందుకల్లా సూపర్ గా మారట్లేదు అని అంటే, సూపర్ దేవుడే సూపర్ గా మాట్లాడతాడు, సూపర్ గా అన్ని చేస్తాడు, కానీ నువ్వు సూపర్ గా మాట వింటలేదు. మీరు ఆలోచన చేసుకోండి. ఒక అలవాటు మానడానికి, ఒక పద్ధతిని మార్చుకోవడానికి, ఒక తలంపులోంచి బయటికి రావడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి మనకి? మాట్లాడాడు ఇప్పుడు చెయ్యి తప్పు అని, వెంటనే దాన్ని చంపేసుకుని ఆ చేదైన వేరును తీసేసుకుని ఇక నాలో ఇక మొలవదు ప్రభువా అని చెప్తే ఆయన ఎంత మురిసిపోతాడు. హల్లెలూయా. అలాగే నువ్వు బ్రతుకుతూ ఉంటే ఆయనకి ఎంత బాగుంటది. సో మాట్లాడుతున్నాడు కానీ పట్టించుకోవట్లేదు. అందుకే పొందవలసినంత దీవెన, పొందాల్సినంత కృప, పొందాల్సినంత మేలు, పొందాల్సినంత అభిషేకం పొందకపోవడానికి కారణం ఏంటంటే మాట్లాడతాడు. 1 మారు 2 మార్లు కూడా, ఒక్కసారి మాట్లాడే నేను చెప్పింది వేదం కాదు, రెండోసారి కూడా మాట్లాడతాడు. అయినా నువ్వు కనిపెట్టట్లేదు దాన్ని. హల్లెలూయా. ఎంతమంది స్వరాలు గుర్తుంటాయో, ఫోన్లో పేరు చెప్పకుండానే, పేరు చూడకుండానే హలో అనగానే గుర్తుపట్టేయగలిగినంత ట్యూన్ అయిపోతున్నావు. కానీ దేవుని స్వరానికి ఇంకా ట్యూన్ అవ్వలేదు, దేవుని పలుకుకు ఇంకా ట్యూన్ అవ్వలేదు. ఇది చాలా బాధాకరం. హల్లెలూయా. ఒక విషయాన్ని ఒక చేదైన వేరును తీసుకోవడానికి మనకి ఎంతకాలం పడుతుంది? ఇప్పుడు మందిరానికి ఎంతకాలం నుంచి వస్తున్నాం? అన్ని వదిలేసాను కానీ ఒక చిన్నదండి. ఏంటా చిన్నదే? దేవుడు నీ కొరకు మహిమ లోకాలని వదిలేస్తే, తండ్రి వదనాన్ని వదిలేస్తే, తనకు ఇవ్వబడినటువంటి ప్రాధాన్యతలను, ప్రాముఖ్యతలని వదిలేస్తే, నువ్వే కావాలనుకు నీ కోసమే, నువ్వే లోకం, నువ్వే ప్రపంచం అన్నట్లుగా మనం పాడుతున్నాం అంతే. ఆయన చేసి చూపించాడు. నా ప్రేమ ప్రపంచం నువ్వే అని పాడాం కానీ ఆయన మీరే నా ప్రపంచం అని ఆల్రెడీ మన కోసం చేయాల్సిందంతా చేసేసాడు. హల్లెలూయా. ఇంకా దేని మీద, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలా? మన మీదే ఆశ పెట్టుకుని పైనుండి కిందకి చూస్తా ఉన్నాడు. అందుకే ఒక పాపి మారు మనసు పొందితే వాళ్ళింట్లో, వాళ్ళ సంఘంలో, వాళ్ళ సేవకుడికి కన్నా ముందు ఎవరు సంతోషపడతారంట? పరలోకం. పండగ చేసుకుంటుందంట పరలోకం. పాపంలో నుంచి ఒకటి బయటకు తీసుకొచ్చాం, దేవుని రాజ్యంలోకి ఒకటిని చేర్చాం, పాప లోకంలో ఒకటి సంఖ్య తగ్గింది అని పరలోకమే పండగ చేసుకుని సంతోషించే టైం అంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని స్వరమును గుర్తుపట్టగలిగిన స్థాయి మనకు రావాలి. అది ఏమన్నా చిన్న స్వరం కాదు కదా. దేవుని స్వరం కోసం రాసిన మాటలు మీరు చదవండి. కీర్తన 29వ కీర్తన 3 నుంచి 9 వరకు ఉన్న మాటలు చూస్తే మీరు, యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, ఉరుము వలె గర్జించుచున్నాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. ఏమండి? ఆగండి. ఇదే దేవదారు వృక్షం కోసం యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో మీరు తీయక్కర్లా చెప్తాడు, నువ్వు చాలా ఎత్తుకు ఎదిగావు, నువ్వు చాలా దృఢముగా బలముగా ఎదిగావు, నీ అంత ఎత్తు ఇంకెవరు ఎదగలేదు అని దేవదారు వృక్షాన్ని పొగుడుతున్న సందర్భం అక్కడ కనపడుతుంది. హల్లెలూయా. అంత పటిష్టంగా, అంత ఎత్తుగా పెరిగిన దేవదారు మ్రానంట గొడ్లక్కర్లేదు, కత్తి అక్కర్లేదు, రంపం అక్కర్లేదు. దేవుడు ఒక్కసారి మాట్లాడితే
దేవదారు మ్రానులు విరిచేస్తుందట, వృక్షంలోని విరిచేస్తుందంట. మొక్క కాదు, చెట్టు కాదు, వృక్షం అంటే చాలా పెద్దదే. హల్లెలూయా. ఏం విరిచేస్తుంది ఇప్పుడు? యెహోవా స్వరం దాన్ని విరిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఇంకా యెహోవా లెబానోను దేవదారు వృక్షం ముక్కలుగా విరుచును, దూడవలె గంతులు వేయినట్లు ఆయన చేయును. ఇంకా కిందకు వస్తే 7వ వచనం, యెహోవా స్వరం అగ్నిజ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది, యెహోవా స్వరం అరణ్యమును కదిలించును, యెహోవా స్వరము లేళ్లను ఏన చేయును. హల్లెలూయా. లేళ్లు ఏంటున్నాయంట దేవుని స్వరం వింటే. మనం ఇంకా ఈడ్చుకుంటానే వెళ్తున్నాం. అయ్యేమో ఈనేస్తున్నాయి, మనమే ఈడ్చుకుంటానే వెళ్తున్నాం. ఇన్ని రాశాడు కానీ యెహోవా స్వరం మానవుడు వినును అని మాత్రం రాయలేదు. ద సాడెస్ట్ అండ్ పిటియస్ట్ థింగ్. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు దేవునికి అంత బలమైన స్వరం కదా, దాన్ని లక్ష్య పెట్టాలి, దాన్ని వినాలి. యేసుప్రభు నమ్మకంతో ఏం చెప్పాడంటే యోహాను సువార్తలో, నా గొర్రెలు నా స్వరము 10:27 యోహాను సువార్త, నా గొర్రెలు నా స్వరం వినును. ఇప్పుడు నువ్వు దేవుని స్వరం వినలేకపోతున్నావు అనుకో, నువ్వు ఎవరు గొర్రెవి? గొర్రెవే కానీ దేవుడికి సంబంధించిన వ్యక్తి కాదు. ఆమేన్. ఒకవేళ వాళ్ళు నా గొర్రెలు అయితే నా స్వరాన్ని వింటారు. హల్లెలూయా. స్వరం వింటాయంట. ఎటు చెప్తే అటు, నా గొర్రెలు నా స్వరం, ఇటు వెళ్ళు, అటు దిగిపో, అటు ఉరికే, అగ్నిగుండా దాటేయండి అని అంటే ఏది చెప్తే అది ఆలోచించకుండా చేసేయాలంటవా ఇలాంటి మరొక మాట, మారు మాట మాట్లాడకుండా లేకుండా ఏమింటున్నాయంట? ఆయన స్వరం. ఎవరు వింటున్నారు? ఆయన గొర్రెలు. హల్లెలూయా. మనకి తేడా ఎక్కడొచ్చిందంటే మనం ఆయన గొర్రెలుగా బతకట్లేదు. తన గొర్రెలకు తన ఇష్టం ఏమి లేదు, తన గొర్రెలకు సచిత్వం లేదు, తన గొర్రెలకు స్వాభిప్రాయాలు ఏమీ లేవు, తన గొర్రెలకు ఎక్కడో వేరే దొడ్డులో ఉండవలసిన అవసరం లేదు. ఆయన స్వరం విని తన కొరకు, వాటి కొరకు నియమించబడిన దొడ్డులోనికి వచ్చి వాటి కొరకు నియమించబడిన మేతని మేసి దేవునికి బలమైన ఫలమును ఇవ్వగలిగిన స్థితిలో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు స్వరాన్ని గుర్తుపట్టకపోతే ఎలాగండి? కొరింథీ పత్రిక, మొదటి పత్రిక 14:8 రాసిన మాట చూడండి. బోర స్పష్టము కానప్పుడు, మరియు బోర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు శబ్దమునకు, యుద్ధమునకు ఎవరు సిద్ధపడును? హల్లెలూయా. ఒక బోరం రోగితే ఇది యుద్ధముది అని తెలుసుకునేటంత స్పష్టంగా మోగాలంట. అలా మోగకపోతే ఇది యుద్ధము అని ఎవరు తెలుసుకుంటాడు అసలు అని అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎటు చూడండి, ఎటు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి, మనము గుర్తుపట్టవలసిన స్వరములు, గొంతులు ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక 4:16 ఏం చెప్పాడు? బోరం రోగినప్పుడు ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను ఎలా దిగొస్తాడంట? ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను. అందరూ పడుకుంటూ ఉండగా, ఎలక్షన్లకి రాత్రులు వచ్చే డబ్బులు పంచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా ఉండదు రాకడంటే. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను. ఆమేన్.
దూతలు ఉంటారు కానీ ప్రధాన దూత ఒకడు ఉంటాడు. ఆ దూత చేయు శబ్దము. ఇప్పుడు మరి ఇక్కడ దేవుని స్వరమే నువ్వు గుర్తుపెట్టే స్థాయికి ఎదగకపోతే ఇప్పుడు బూర స్వరం ఎలా తెలుస్తుంది నీకు? హల్లెలూయా. నువ్వు బోర్ను ఎలా గుర్తుపట్టగలుగుతావు? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను ఆయన వచ్చినప్పుడు ఆయన చేసిన ఆర్భాటం, ఆ బోర అందరూ గుర్తుపట్టలేరు. నిన్నగాక మొన్న తీర్థమైంది కదా, అందులో ఎవడో ఊదుకున్నాడు అనుకో ఊరుకుంటాడు. దేవుని స్వరం గుర్తుపట్టలేనోడైతే, హల్లెలూయా, ఎప్పటికే దేవుని స్వరమును కనిపెట్టగలిగిన గుర్తుపట్టగలిగిన వారైతే ఆమేన్, ఆ బోర శబ్దమును కూడా గుర్తుపట్టగలుగుతారు. కడబూర స్వరము వినిపించగా ధ్వనించగా, ప్రియుని స్వరము వినిపించగా, ఈ రెండు వినబడితేనే మనం ఎత్తపడతాం. వినపడలేదనుకోండి, వాళ్ళు ఎవరాళ్ళు? ఆహా బూర ఎప్పుడు ధ్వనించునో, ఆహా నాశ ఎప్పుడు. హల్లెలూయా. నువ్వు ఇక్కడే ఇంకా స్వరం గుర్తుపెట్టే కాడక రాకపోతే బోరనేం గుర్తుపడతావు? యేసు స్వరముకు లోబడితే నా గొర్రెలు నా స్వరం వింటాయి. దేవుడు ఒక్క మారు రెండు మార్లు పలుకుతున్నాడు నీతో, చాలా సార్లు నీకు చెప్తున్నాడు. ఆల్రెడీ ఓసారి చెప్పాడు వినలా, ఇంకోసారి చెప్పాడు వినలా. వినకపోతే ఏం జరుగుతుందో చెప్తాను. దానికన్నా ముందు ఈ స్వరం కోసం కొన్ని మాటలు మాట్లాడేవాడు. ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బోరతో ఆయన వస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు మారు మనసు పొందేసావు, రక్షణ పొందేసావు, బాప్తిసం పొందేసావు, బాగానే నడుపుతున్నావు, బాగానే భక్తి చేస్తున్నావు, అంతా బాగానే ఉంది. కానీ నీకు గనక స్వరాన్ని గుర్తుపెట్టే ఆ స్థితి రాలేదనుకో, హల్లెలూయా, ఇది ఆ బోరే. ఏమన్నాడు ఇంకా కింద చదువు తెస్సలోనికీయుల పత్రికలో? క్రీస్తునందుండి మృతులైన వారు, మృతులు కూడా శబ్దమును వినే ఆ స్పష్టమైన బోరది. హల్లెలూయా. ఫస్ట్ ఎవరిలో ఇస్తారంట? ఆలకెలగిన పడిపోయిందండి. అసలు టెస్ట్ చేసి చూడండి. రాత్రి మీ ఓల్డ్ సమాధి దగ్గరికి వెళ్ళి పిలవండి. తర్వాత బోరట్కి లోదన్నాడికి వెళ్ళి మందతో కాకుండా ఒంటరిగా వెళ్ళాలంటే మన వల్ల అవుతుంది అసలు? మీకు రాత్రి 6 దాటిన తర్వాత కానీ అటు నుంచి రావాలి ఊర్లో కానీ అంటే ఎక్కడ లేని ప్రార్థన, దేశ రక్తం ఇచ్చేయం, చిలు రక్తం ఇచ్చేయం, మేచి రక్తం ఇచ్చేయం, చిలు రక్తం ఇచ్చేయం. ఎప్పుడు ప్రార్థన చేయను కూడా అలాగైనా ప్రార్థన చేస్తారు కదా. నేనే కొన్ని స్పెషల్ ఎఫెక్ట్ సెట్ చేద్దాం అనుకున్నాను. అక్కడ మీటింగ్ లేనప్పుడు ఇలా కారమిల్లో కూర్చొని నొక్కుతూ ఉంటుంది పట్టణం. అప్పుడైనా ప్రార్థన చేస్తారు కదా. ఎప్పుడు ప్రార్థన చేయనాడు. మనం వెళ్ళి పిలుచుకోండి వస్తారేమో. మీ ఎంత ఇష్టమైన నేను వచ్చాను, నీకు ఇష్టమైన నీ ప్రియమైన భార్యను, ప్రియమైన భర్తను బతుకుండగా అన్ని నాకే పెట్టేదాన్ని పెట్టేవాడు కదా. ఇప్పుడు కూడా వచ్చాను, లే రా, ఎవడన్నా వస్తాడా? కానీ ఆ శబ్దం మాత్రం మృతులు కూడా గుర్తుపట్టే శబ్దం అది. హల్లెలూయా. మొదట మృతులు లేస్తారు. దేవునికి స్తోత్రం. నా బోధ ఏంటంటే ఆ స్వరం నీకు అర్థం అవ్వాలంటే అసలు దేవుడి స్వరానికి లోబడే మనసు నీకు రావాలి. స్వరం కనిపెట్టగలగాలి భూమి మీద ఉన్నప్పుడే.
మనస్సాక్షిని చంపేసుకుని ఎన్నిసార్లు మాట్లాడినా ఈసారి కదలే నెక్స్ట్ టైం చూద్దాం, ఈసారి కదలే నెక్స్ట్ టైం చూద్దాం, ఇప్పుడు కదలే ఇంకోసారి, ఇప్పుడు కదలే ఇంకోసారి మొత్తానికి ఎలా తయారవు తెలుసా? వాత వేయబడిన మనస్సాక్షి వచ్చేసింది. అంత సులువుగా లోబడలేకపోతున్నావు. కఠిన హృదయం వచ్చేసింది. మెత్తగా అయిపోవలసిన మనసు కాస్త అక్కడికక్కడికక్కడక్కడ ఇంకా అంతకంత గడ్డలాగా, మట్టి ముద్దలాగా, ఏమండి ఒక చెక్కలాగా మారిపోయావు, ఒక బండలాగా మారిపోయావు. ఇక అందులోకి వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదు. దాన్ని సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే బోర్లించిన బింది, ఎక్లసైన ప్రవాహం ఉంది కానీ బిందు బోర్లించి ఎంతసేపు పెడితే నిండుద్ది అది? ఆ ప్రవాహానికి యువతల పక్క మట్టి అరిగిపోయి లోపలికి వెళ్ళిపోవాలి తప్ప నిండుద్ది ఏంటి అది? మనం కూడా అంతే. ఒకసారి 2 సార్లు మాట్లాడిన వెంటనే లోబడిపోయి అమ్మో ఇది నా కోసమే అని సరి చేసుకుంటే హృదయ కాఠిన్యమునకు నిన్ను నువ్వు అప్పగించుకునే పరిస్థితికి రాదు. మనస్సాక్షిని చంపేసుకునే పరిస్థితికి రాదు. అంత ప్రమాదం అది. ఒక్కసారి హృదయం కఠినమైందా దాన్ని కరగదీయాలనంటే ఇదే యోబు గ్రంథంలో చెప్పబడిన మాట ప్రకారం జలము రాళ్లను కరగదీయును. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు కరగాలంటే మళ్ళీ ఏమి రావాలి? ఎక్కడి నుంచి? పైనుంచి వర్షం పంపడం. నీ హృదయంలో నుండే, నీ కళ్ళల్లో నుండే కరిగేటంత జలం వస్తే గాని కరగదు. ఎందుకంటే దాన్ని అలా తయారు చేసింది నువ్వే. ఒకసారి మాట్లాడినప్పుడు ఎలా, 2 సార్లు మాట్లాడినప్పుడు ఎలా, వీడు ఎలాగో లోపడతలేదు కానీ అని ఇక దేవుడు కూడా వదిలేశాడు. నువ్వే వెళ్ళి ఏ మీటింగ్కి వెళ్ళినా సపోర్ట్ కొట్టుకున్నావు, కాల్ చేస్తున్నావు, అడౌట్ చేస్తున్నావు, కానీ లోపల ఏం పని అవుతలేదు. రాతి నేలను పడిన విత్తనం ఎందుకు పనికి రాకుండా పోతుంది, అలాగే అయిపోతుంది నీ దగ్గర కూడా. అభిషేక్ కొడికి వెళ్ళినా, ఆశీర్వాద కొడికి వెళ్ళినా, ఉపవాస కొడికి వెళ్ళినా, దిద్దుబాటు కొడికి వెళ్ళినా, సర్దుబాటు కొడికి వెళ్ళినా, అది కూడికి పేరు ఏ పేరు అయినా నువ్వు మాత్రం ఏమి స్పందన. కారణం ఏంటి తెలుసా? కఠినం అయిపోయింది. ఇక ఒక్కసారి 2 సార్లు మాట్లాడి చూసాడు నువ్వు ఏమన్నా మార్చుకుంటావని వదిలిపెట్టి హడేసుకో కూడా. మరలా ఆయన స్వరం నువ్వు విని దాని చొప్పున చేయగలిగిన కృప పొందాలంటే ఇప్పుడు నువ్వు పనిగట్టుకుని ఉపవాసాలు చేసి కన్నీటి ప్రార్థన చేసి జలము రాళ్లను అరగదీయును అన్న వచ్చిన నెరవేర్పులో నీకు రావాలంటే నీ బండలాంటి హృదయం కరిగేటంత కన్నీరు మరలా నీకు రావాలి. హల్లెలూయా. బాధ కొద్దీ, శ్రమ కొద్దీ, కష్టం కొద్దీ ఎవడుకొని వస్తుంది ఏడుపు. కూర్చొని ఒక 10 నిమిషాలు అలాగే జ్ఞాపకం చేసుకుంటే జీవితం ఒకసారి వెనక్కి చూస్తే చిన్నప్పుడు ఎంత బాగుండేదో, లైఫ్ నేనే నా చేతులారా చేసుకున్నాను. కష్టాలు, బాధలు, శ్రమలు ఎక్కువైపోయాయి, అసలు నెమ్మదలేదు. ఇలాంటివన్నీ గుర్తు చేసుకుంటే ఎవరికైనా నీరు వస్తుంది. కానీ దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యం, దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటే కన్నుల వెంబడి కన్నీరు దారగా. ఆమె నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయా, నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళ మిగిలాయ్యా. హల్లెలూయా. నువ్వేదో మామూలుగా అనుకుంటావు కానీ నీ కన్నీటికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా? ఇక నీ దగ్గర ఇవ్వడానికి ఏమీ లేని రోజున, నువ్వు చెప్పుకోవడానికి ఏమీ లేని టైంలో, ఏంటి ప్రభు అన్న పరిస్థితిని నువ్వు దీనురాలుపై ఏడుస్తున్న టైంలో, ప్రభు పాదాలు పట్టుకున్న టైంలో నీ విషయమై ఆయన ఏం చూస్తాడంటే తెలుసా? అప్పటికే కార్చి ఉన్న కన్నీటి బుడ్డిని చూస్తాడు. హల్లెలూయా. ఆమేన్. అప్పటికే కార్చబడి ఆయన దగ్గర నిల్వ చేయబడిన కన్నీటి బుడ్డిని చూస్తాడు. అరే ఇంత కన్నీరు కార్చారుగా నా సన్నిధిలో, చూద్దాంలే ఒక చూపు అని నిన్ను చూడటం మొదలు పెడతాడు. అప్పుడు కొంచెం బతుకు చల్లబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమీ లేకుండా, కన్నీరు లేకుండా, మామూలుగా కఠినమైపోయి హృదయాన్ని అంతకంతకి రాయిలాగా మార్చేసుకుని వద్దు స్వరము గురించి కనిపెట్టి
ఆయన స్వరాన్ని గుర్తుపట్టగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా ఎలీషాల యొక్క కన్వర్సేషన్ మీకు గుర్తుందా? తియక్కర్ల దగ్గర 2 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో తియక్కర్ల ఏలియా ప్రయాణం చేస్తూనే నన్ను దేవుడు బేతేలికి వెళ్ళమన్నాడు, నన్ను యొర్దానికి వెళ్ళమన్నాడు, నన్ను గిల్గాలికి వెళ్ళమన్నాడు. ఒక్క నిమిషం నుండి గుళ్ళకి వెళ్ళొస్తానని ప్రార్థన చేసుకుని వచ్చాడా? నడుస్తానే ఉన్నాడు, స్వరం వింటానే ఉన్నాడు, నడుస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ఇద్దరు కలిసి నడుచుకెళ్తున్నారు. ఎలీషా నువ్వు ఎక్కడే ఉండు, నన్ను దేవుడు గిల్గాలికి వెళ్ళమన్నాడు. నీ జీవంతోడు నన్ను రావద్దు, నువ్వు చెప్పొద్దు, నేను నీ కూడా వస్తా. ఓ పక్క ఈయన పరీక్ష పెడుతున్నాడు, ఓ పక్క ప్రవక్తల శిష్యుల్లో కొంతమంది వచ్చి అంటారు, మీ గురుగారి రోజు ఆరోహణం అయిపోతున్నాడు, నీకు తెలిసిందా? నాకు తెలుసుగా, నువ్వు నోరు మూసుకో. మళ్ళీ ఇంకో ఊరు వెళ్తే అక్కడ కూడా మీ గురుగారి రోజు ఆరోహణం అంటే నీకు తెలిసిందా? ఆడ అమాయకమైన ప్రశ్న కానీ వాళ్ళు అందరూ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చేవాళ్ళను ఎప్పుడో కొడబడి ఉండేవాడికి తేడా లేదండి. వాళ్ళకే అర్థమైపోతే ఈయనకి అర్థం అవుదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గురువు గారు వెళ్ళిపోక ముందు ఆయన్ని వెంబడించాలి, ఆయనతో పాటే ఉండాలి. ఆ ఆరోహణ సమయంలో నేను చూడాలి, నేను కోరుకున్నది పొందుకోవాలి. ఈ ఒక్క టార్గెట్ తప్ప ఇంకేం లేదు. ఎవరు మాట్లాడుతున్నా పట్టించుకుంటా, తర్వాత మాట్లాడు రాక వెనకలా వెళ్ళిపోతున్నాడు. ఈయన అన్నాడు, నువ్వు రావద్దు నాయనకి లేదు, నువ్వు వాళ్ళ చేబముత్తోడు, అసలు నువ్వు అలా నువ్వు యెహోవా నేను నీ కూడానే వస్తానంటాడు. వెళ్ళిన 4 స్థలాలకి 4 చోట్ల చెప్పాడు, నన్ను దేవుడు యొర్దానికి వెళ్ళమంటున్నాడు, దేవుడు నన్ను గిల్గాలుకి వెళ్ళమంటున్నాడు, దేవుడు నన్ను ఇంకొక ఇలా ప్రతి చోటకి చెప్తానే ఉన్నాడు. అలాగని ఒక క్షణం ఆగల, కనిపెట్ల, చెప్పు సరిగ్గా వినపడలేదల్లా, నడుస్తూనే ఉన్నాడు, స్వరాన్ని గుర్తుపడుతూనే ఉన్నాడు. హల్లెలూయా. దాన్నే ఆత్మ నడిపింపు అంటారు. అనండి, నేను ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ ప్రయాణం చెయ్యాలి, ఎవరిని అడగక్కర్లా అసలు. వినిపించుచున్నది ఒక కేక నాకు. ఎక్కడి నుంచి? ఎక్కడ ఉంటాడు కాబట్టి ఎక్కడి నుండే వస్తుంది స్వరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఉంచుకో ఇక్కడ. ఆయన్ని గెంటేసి పనికిమాలి అన్ని లోపలెట్టుకుంటే వింటు నాకు అర్థమవుదు. ఉండాల్సింది ఆయన అక్కడ. ఆయనకు నచ్చిన, కావలసిన, ఇష్టమైన చోటది. నువ్వు ఆయన అక్కడ ఉండకుండా ఏదేదో పెట్టుకుని ఇక్కడ ఏదేదో సెట్ చేసుకుని ఆయన పక్క గెంటేసావు. అందుకే నష్టం, అందుకే కష్టం, అందుకే బాధ, అందుకే శ్రమ. తిరిగి మరలా ఆయన ప్లేస్ ఆయనకి ఇచ్చే నువ్వు స్వరం గుర్తుపట్టగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెప్తే బాగుంటుందండి? ఏం చేయమంటారండి? 1000 రూపాయలు పట్టుకెళ్ళి సోది చెప్తామమ్మా, సోది ఎల్లు. నా ప్రియ కుమారుడా, నీకు వివాహం అవుతుంది. అవదేంటి? ఎప్పుడవుతుందో చెప్పు, ఎవరితో అవుతుందో చెప్పు, ఏ ఊర్లో ఉందో చెప్పు, అప్పుడు సూపరం. బైబిల్లో ప్రవచనాలు, బైబిల్లో సూచనలు, బైబిల్లో దర్శనాలు నిస్పష్టముగా ఏదీ లేదు, అన్నీ విస్పష్టముగానే ఉన్నాయి. హల్లెలూయా. ఉదాహరణకి ఇప్పుడు చెప్పిందే, నన్ను ఈ చోటుకి వెళ్ళమంటున్నాడు, ఈ చోటుకి వెళ్ళమన్నాడు, ఈ చోటుకి వెళ్ళమన్నాడు అని చెప్పింది చెప్పినట్లుగా వెళ్ళాడు, యొర్దాను దాటాడు, ఆరోహణం అయిపోయాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతే. మీకు చాలాసార్లు చెప్తాను కదా, అయ్యగారికి చాలాసార్లు ఎదురైంది, మన ఆత్మీయ నాయకులు జఫనీ శాస్త్రి గారికి. నాకు కూడా 1-2 సందర్భాలు ఎదురై. గుంటూరు ప్రార్థనకి వెళ్తే వాళ్ళు ప్రార్థన చేయమంటారు. ప్రార్థన అయిపోగానే మనకన్నా ముందే కళ్ళు తెరిచేస్తారు. మనం నెమ్మదిగా కళ్ళు తెరిచేపటికి రెడీగా ఉంటారు. అడుగుతాకి ఏమని, మీకు ఏమన్నా చూపించాడండి ప్రార్థనలో నా కోసం? ఏం చెప్పాడండి దేవుడు మీకు నా కోసం? మీకు నువ్వు మరొక 2 రోజుల్లో చచ్చిపోతావని చెప్పాడని చెప్తే ఎలా ఉంటుంది? అదేంటిది మరి? అదే చెప్పాడు నాకు, నేను అదే చెప్పాను. దేవుడు అందరితోనూ మాట్లాడతాడా? కొందరితోనే మాట్లాడతాడు. కొందరే అనుకుంటే ఆ కొందరు ఎవరనంటే పరిశుద్ధులతో,
దేవుని మాట కొరకు కనిపెట్టుకునే వారితో, అవసరతలో ఉన్న వారితో. హల్లెలూయా. నిజానికి హాగరు ప్రార్థన చేయలేదుగా, ఏడ్చింది. అయ్యో ఏంటి నా బతికిలాగా. సరైన త్రోవలో వెళ్ళిందా? తన తప్పేం లేకపోయినా తన యజమానురాలు చెప్తే వెళ్ళింది, జరిగింది. మొత్తానికి ఇష్మాయేలు తనని పంపించేస్తే దేవుడు తనని కనుగొని అరణ్యంలో, హల్లెలూయా, తనతో మాట్లాడి తన స్వరం వినిపించాడా లేదా? దేవునికి ఉన్న ఇంట్రెస్ట్ కోసం మాట్లాడుతున్నాను నేను. మనతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఆయనకు ఉంది, కానీ ఆయన స్వరం వినాలని ఇంట్రెస్ట్ మనకు లేదు. అందుకే తేడా వచ్చేస్తుంది. దేవుడు ఒక్క మారు 2 మార్లు మాట్లాడతాడు, నరులు దానికి కొనిపెట్టరు. ఈ రోజు నుంచి మన పని ఏంటంటే, దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ఇది నాతోనే మాట్లాడు అనిపిస్తే వెంటనే దానికోసం నువ్వు ఎంత నష్టపోయినా, ఎంత ఎవరిని వదిలేయాల్సి వచ్చినా ఈ మాట కోసం నిలబడితే ప్రభు నీ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చేస్తాడు, ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. హల్లెలూయా. లోబడకుండా ఆశీర్వాదాలు ఏమి రావు. ఏ ఆశీర్వాదం అయినా భయ్యా వాక్యంలో నుండే, భయ్యా ప్రార్థనే. ఇస్ ఇట్ నాట్ పాసిబుల్ టు మేక్ ఇట్ బైపాస్? వేసుకో దారి, నువ్వు బైపాస్ దారి. అద్భుతాలకి ఆశ్చర్యాలకి బైపాస్ వేసుకుని వెళ్ళు, అందులోనే ప్రయాణం చేసి. చెప్తూ ఉంటాను కదా చాలాసార్లు, మీరు మర్చిపోతూ ఉంటారు కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. ట్రైన్ ఎక్కి ప్రయాణం చేస్తున్నాం, మనం వెళ్ళాల్సింది హైదరాబాద్. మధ్యలో ఎక్లాస్ అయిన సంవత్సరాలు ఎక్కాడు, నచ్చింది కొనుక్కున్నావు, తిన్నావు, తిన్నాక బాగా టేస్ట్ బాగుంది, ఇంకో పొట్లం కొనుక్కున్నావు, ఇంకో పొట్లం కొనుక్కున్నావు, దాదాపు 100 రూపాయలు తినేసావు. విజయవాడ దగ్గరలోకి వచ్చాక అటు దిగిపోతుంటాడు, కూడా వెళ్ళిపోతావా? అయిపోయినాయండి బకెట్లో, మీ ఇంటికాడ ఇంకా ఉంటాయి కదా, మీ ఇంటికి వచ్చేస్తాను అంటావా? నువ్వు వెళ్ళాల్సింది ఎక్కడికి? సమోసా కాకపోతే బిర్యానీ, బిర్యానీ కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, ఏదో ఒకటి తిని కడుపు నింపుకుంటావు. కానీ నాకు ఈ సమోసాలే కావాలని ఆడితో పాటు రన్నింగ్ ట్రైన్ దిగిపోయి ఆడి బకెట్ కాడ నువ్వు పద ఇంటికి వెళ్ళిపోతా ఉంటావా? అద్భుతాలు ఆశ్చర్యాలు కూడా అలాంటివే. నీ ప్రయాణంలో నిన్ను ఎంకరేజ్ చేయడానికి నువ్వు అడగకపోయినా కొన్ని కార్యాలు చేస్తే మరి అద్భుతాలంటే పడతావు. నాకు అర్థమవుదు. నువ్వు చేయాల్సిన యాత్ర ఇంకా బోళ్ళంత ఉంది, నువ్వు నడవాల్సిన ప్రయాణం ఉంది. అందులో నీకు ఉపయోగపడేది అద్భుతం కాదు, దేవుని స్వరం. హల్లెలూయా. ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి 4 చోట్ల అక్కడికి స్వరం వెళ్ళలేదనుకోండి, ఇప్పుడు ఎక్కడ సెట్ చేసాడు ఆరోహణం? యొర్దాను దాటాక. హల్లెలూయా. ఎప్పుడు రాత్రి SMS పెట్టాడా ఏలియాకి? On the very next day morning, you should be there at 8 o'clock. You must cross your Jordan అని మెసేజ్ ఇచ్చాడా? అప్పటికప్పుడే చెప్పాడు అదంతా. హల్లెలూయా. ఆరోహణమయ్యే కాలం అని అందరికీ తెలుసు, కానీ ఏ క్షణానికి అవుద్ది ఆవిడకి తెలియదు. హల్లెలూయా. ఆరోహణమయ్యే కాలం అని తెలుసు, కానీ క్షణం ఎవరికి తెలియదు, టైం ఎవరికి తెలియదు. స్వరం విన్నాడు వెళ్తున్నాడు, స్వరం విన్నాడు వెళ్తున్నాడు, స్వరం విన్నాడు వెళ్తున్నాడు. ఈ ట్రాక్ మిస్ అయింది అనుకోండి, దేవుడు పంపిన అగ్నిరథాలు ఖాళీగానే వెనక్కి వెళ్ళిపోతాయి. అయ్యో ఇంకా రాలేదు ఏలియా, వీఆర్ సపోజ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. చిటికెత్తే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి, అంతే. అంత దూరం నుంచి వచ్చి ఎవరిని ఎక్కించుకెళ్ళకుండా వెళ్ళిపోతామా? ఎవడొకటి ఎక్కించుకుంటాం ఏంటి? వచ్చావు కాబట్టి ఎవరు అర్హులో వాళ్ళని ఎక్కించుకుని వెళ్ళాలి. అర్హులు రాకపోతే 5గురు సిద్ధపడ్డారు, 5గురు సిద్ధపడలేదు. నీట్గా బల్ల వేసుకుని టిఫిన్ నాకులే కలుగుతుంది, ఇక్కడ వెయిట్ చేద్దాం అన్నాడు యేసు ప్రభు. లేదుగా, ఉన్న 5గురితో తీసుకుని వెళ్ళిపోయాడు, అంతే. దేవునికి స్తోత్రం. మిగతా 5గురు మీరు ఎవరో నాకు తెలియదు, ఆదుకోమన్నాడు. ఇదంతా స్వరము విని కనిపెట్టి ఆ చొప్పును నువ్వు చేయగలుగుతున్నప్పుడే ఆ కృపను పొందుతావు. హల్లెలూయా. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మారదాంలే. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను, అదొక వాడుకగా మారిపోతుంది మీకు. కాదులే, ఏం కాదులే, రేపు చూద్దాం, రేపు చేద్దాం, రేపు సిన్సియర్గా అసలు 4 కాడి నుంచి 6 దాకా నిలువమాగలే ఏముండదు. పావుతక్కువ 6 దాకా మంచం మీదే ఉంటావు. ఎందుకంటే నీకు కిరాణా కొట్లో బోర్డు పెడతారు కదా, అరువు రేపు అని, నువ్వు కూడా మెళ్ళా బోర్డు తిరుగుతున్నావు.
ప్రార్థన రేపు అని ఎప్పుడు చూసినా అదే ఉంటుంది బోర్డు. ఇమ్మీడియట్ రెస్పాన్స్ కనుక నువ్వు దేవుని స్వరానికి ఇవ్వగలిగితే నీ పట్ల దేవుని కార్యాలు చాలా మహోన్నతమైనవిగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా స్వరం వినుట వలన వస్తున్న ఆశీర్వాదాలైతే దాన్ని నిర్లక్ష్య పెట్టావనుకో, సరే స్వరమే కాదు, మాట్లాడడం నోరు తెరిచే కాదు, కళల రూపంగా దర్శనాల రూపంలో కూడా మాట్లాడతాడంట. ఆ కింద కొంత యోబు గ్రంథం 33వ అధ్యాయంలో చూడండి. నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొని చేయునట్లును, గోతికి పోకుండా వారిని కాపాడునట్లును, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లును ఆయన వారి చెవులను తెరవజేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును. హల్లెలూయా. ఎందుకు నీకు ఉపదేశం ఇప్పుడు? గాడ్ ఇస్ గోయింగ్ టు బ్లెస్ యు. ఎందుకు నీకు ఉపదేశం? రాశాడుగా 4 మాటలు అక్కడ. ఏమని చెప్తున్నాడు? నరులు గర్విష్ఠులు కాకుండా చేయునట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొని చేయునట్లు, గోతికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు. 1, 2, 3, 4 ఈ 4 కార్యాలు చేయడానికి నీకేమి వినిపిస్తున్నానంటే ఇప్పుడు? అయ్యో నా సేవకుల ఉపదేశం నేను ఎట్లు త్రోసివేసి తిని అని బాధపడిన విషయం నీకు తెలుసు కదా. ఉపదేశం ఆర్థిక వ్యవస్థ బాగు చేయడానికో, ఉపదేశం ఆరోగ్య వ్యవస్థను సరిచేయడానికో, ఉపదేశం ఆశీర్వాదాల మూటను పడేయడానికో కాదండి, నువ్వు గోతిలోనికి పోకుండా కాపాడడానికి. హల్లెలూయా. కత్తి వలన నశించకుండా ప్రాణము తప్పించబడడానికి, తలంచిన పనికి మాలిన కార్యాలు మానుకొన చేయడానికి, నువ్వు గర్విష్ఠురాలు కాకుండా ఉండునట్లుగా నీకు ఉపదేశం అందించబడతా ఉంది. హల్లెలూయా. నువ్వు అంగీకరించావనుకో బాగుంటది, లేకపోతే నెక్స్ట్ వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు. ఇప్పుడు నువ్వు నిన్ను ఆరోగ్యవంతంగా ఉంచి దేవుడు చెప్పి చూశాడు. వినాలి, నా వైపు చూడాలి, తర్వాత చదువుకోండి. నిన్ను ఆరోగ్యవంతంగా ఉంచి నీకు చెప్పి చూశాడు. 1 మారు చెప్పాడు, 2 మార్లు చెప్పాడు. ఈ 1 మారు 2 మార్లు అనేది దేవుని దృష్టిలో చాలా సార్లు, ఒక్కసారి 2 సార్లు కాదండి. ఆయన దృష్టిలో ఒకటైతే మనకు లెక్కది 1000. అంతేనా? నీ సన్నిధిలో నీ మందిరావరంలో 1 దినము గడుపుట, అవునా? 1:1000 అన్ని రేషియోలో చూసుకుంటే 1 మార్లు 2 మార్లు అంటే ఈ లెక్కను చూస్తే నీతో 2000 సార్లు నీతో మాట్లాడాడు నీ బతుకుపోటు, నీ జీవితకాలం అంతట్లో. ఈ 2000 సార్లు కూడా ఐ హ్యావ్ అనదర్ ఛాన్స్. ఎప్పుడు ముగిసిపోద్దో నీకు తెలియదు, నాకు తెలియదు, దేవుడి చేతిలోనే ఉంది. వినకపోతివి గనుక, లోబడకపోతివి గనుక, అంగీకరించకపోతివి గనుక ఇక ఆరోగ్యాన్ని కాస్త తీసి, ఒకడు వ్యాధి చేత మంచమెక్కుట వలన వాని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు. ఇప్పుడు ఏది బెటర్ చెప్పండి? ఎముకలలో ఎడతెగని నొప్పి కలిగిన తర్వాత మంచం ఎక్కేశాక ఎవడో ఒకడు నిన్ను తీసుకుని వెళ్ళి, దేనికైనా ఎవడో ఒకడు నిన్ను నడిపించుకుని వెళ్ళి, పనికి మాల్సంత పోయినా బాగున్నా మెతుకుందో తెలియదు, ఆత్మాన్ని తీసుకెళ్ళాలా, తీసుకురావాలి, పెట్టాలి, వండాలి. దేవుడు మంచి వాళ్ళందరూ తీసుకుపోతున్నాడు, ఎలా తీసుకెళ్తలేదు ఏంటో అని తిట్టుకునే బతుకు బతికి అప్పుడు మంచం మీద ఉండగా నా సమస్తము నీకే. ఏమన్నా నీకు సమస్య ఇప్పుడు? ఒంటి నిండా రోగాలే, ఇంటి నిండా కష్టాలే, కడుపు నిండా కుళ్ళే. ఇప్పుడు నా సమస్తము నీకే మంచం మీద పలకడం కన్నా ఆరోగ్యం బాగున్నప్పుడే బతుకెట్టుకెళ్ళి ఆయన చేతిలో పెట్టేసాం అనుకో. హల్లెలూయా. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. హల్లెలూయా.
స్వరం వినకుండా ఉండడానికి నీ కోపమా, నీ ద్వేషమా, నీ అసూయ, నీ పగల, నీ కక్ష కలిగిన జీవితమా? ఏమండి, దేనికి నువ్వు లోబడలేకపోతున్నావో ఈ పూట ఒక్క మాట, నువ్వు మంచం ఎక్కిన తర్వాత నీకు ఎవడో సేవ చేస్తూ, ఒకవేళ నిజంగానే రక్షణ సువార్త వాళ్ళకి వినిపించబడలేదు, నిజంగానే వాళ్ళకి దేవుని స్వరం వినే అవకాశం లేదు, చర్చిలు లేవు, మందిరాలు లేవు, అలాంటి వాళ్ళకి అవసాన దశలో చివరి క్షణాల్లో దేవుడు అవకాశం ఇచ్చాడంటే అనుకోవచ్చు. కానీ నీకు ఎప్పటి నుంచి వాక్యం వింటున్నావు, నువ్వు ఎప్పటి నుంచి దేవుడు తెలుసు నీకు, ఎంతకాలంగా భక్తి చేస్తున్నావు, కానీ ఇంకా స్థిరత్వం రాలేదు, ఇంకా మాట వినాలని మనసు రాలేదు, ఇంకా లోబడిపోవాలని ఆశ కలగలేదు, ఇంకా లోకాన్ని వదిలేయాలన్న తపన రాలేదు. సెకండ్ స్టేజ్, నెక్స్ట్ స్టేజ్ ఏంటి చెప్పనా? ఒకడు వ్యాధి చేత, వాడు ఎముకలలో ఎడతెగని నొప్పులు. డాక్టర్ గారు ఏంటో ఎన్ని చేసినా ఎక్కేల నొప్పులు తగ్గుతలేదండి. ఎంత వైద్యం చేసినా, ఎంత డాక్టర్లు ఎలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వైద్యకానికి డబ్బులు అయిపోతున్నా కానీ విడుదల వస్తలేదండి. పెట్టినోడు ఎవడో తీస్తే కూడా ఆయన తీయాలి. మళ్ళీ చేయాల్సింది కాలుకి కాదు, యేసు రక్తం ద్వారా హృదయానికి వైద్యం చేసుకుంటే అప్పుడు 2 ఛాన్సులు ఉంటాయి అక్కడ. క్షమించి పరలోక రాజ్యం అవకాశం ఇస్తాడు, చచ్చిపోతామే, లేదా బ్రతికి ఆయన కొరకు సాక్షిగా నిలబడే అవకాశం ఇస్తాడు. ఈ 2 ఛాన్సులు ఉంటాయి. అంత ఎడతెగన నొప్పులు, భయంకరమైన బాధలు, శ్రమలు, కష్టాలు. ఇన్ని బాధలు ఎందుకు? సాఫ్ట్గా చెప్పినప్పుడే వినేస్తే ఎంత బాగుంటది. మనకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది, నా 2 నాకు ఎట్టవా. మనకి చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మంచిగా చెప్తేనే వరే అది చెయ్యొద్దురా అని అంటే మా 2 పీకాక అప్పుడు మాంత సేమ్ స్టైల్. యేసుప్రభుత్వం కూడా అదే అమలు చేస్తున్నాం. మన 2 మనం తీసుకోక ముందే, హల్లెలూయా, ఆయనకే కోపం రాకముందు అవకాశాలు ఇచ్చి నీతో 1 మారు 2 మార్లు మాట్లాడుతున్న ఈ కాలంలోనే లోబడిపోతే, హల్లెలూయా, ఆయన ప్రణాళికలోనికి వచ్చేస్తే నిన్ను జనములకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు, నిన్ను ప్రాంతముల మీదకు దీవెనగా మార్చేస్తాడు, నిన్ను అనేక కుటుంబాలకు దీవెనగా మార్చేస్తాడు. హల్లెలూయా, నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు. నువ్వు లోబడిపోతే, ఎంత స్పీడ్గా లోబడితే అంత స్పీడ్గా పని జరుగుద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశేషమైన కృపలు ఇచ్చి, బలమైన అభిషేకం ఇచ్చి, ఆత్మ నడిపింపు నీకు ఇచ్చి నువ్వు వాడబడాలని దేవుడు ఆశపడుతుంటే, ఇవాళ కాదులే ప్రభా, ఇప్పుడు కాదులే ప్రభా, ఈ సంవత్సరం కాదులే ప్రభా అని నువ్వు మరలా అలాగా లోకానికి దగ్గరైపోతున్నావు. ఇలా అనేక సార్లు నిత్యము ఛాన్సులు వస్తాయని భావించద్దు. వ్యాధి చేత మంచమెక్కుట వలనను వాని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలన వాడు శిక్షణము పొందుతున్నాడు. అంటే నిన్ను బాగా ట్రైనప్ చేద్దామని చూశాడు, రోజు నీతో ముచ్చటిద్దామని చూశాడు, నువ్వు కొంచెం కటింగ్ కొట్టావు, ఇప్పుడు లోపడతలేదు కదా అని ఎముకల్లో బాధ పెట్టి, శరీరంలో రోగం పెట్టి, ఎడతెగని నొప్పులు పెట్టి ఇంకో దాని గురించి ఆలోచించే ఛాన్స్ లేదు. ఇంకా మనదాకా వచ్చిన పాప తలంపులు, పాప స్నేహాలు, పాప ఆలోచనలు ఇవేమీ లేవు. ఇటు కదిలితే నొప్పి, అటు కదులుతో నొప్పి. నీ నొప్పుల కోసం ఆలోచించుకోవడానికి బాధపడతాకి నీకు టైం లేనంతగా చేసేసిన తర్వాత అప్పుడు యేసయ్యా నా ప్రాణమా, కుదరదు. నీ ప్రాణం ఉండగానే, నీ ఆయుష్, ఆరోగ్యం అన్ని సరిగ్గా ఉండగానే నువ్వే నా ప్రాణం అప్పుడు చెప్పు, అలా బతుకు. ఆమేన్. ఇది ఎలా జరుగుతుంది తెలుసా? నువ్వు ఆయన గొర్రెవైతే ఆయన స్వరాన్ని వింటావు. ఆమేన్. ఆయన స్వరం ఎక్కడ వింటే బూర మ్రోగినప్పుడు కూడా అది కనిపెట్టగలుగుతావు, అప్పుడు రాకళ్ళు ఎత్తపడగలుగుతావు. ఆయన స్వరమును కనిపెట్టగలిగిన కృప, హృదయ కాఠిన్యం తీసేస్తే స్వరాన్ని కనిపెట్టగలుగుతావు. కనుక ఇలా సరి చేసుకుంటూ దేవుని స్వరాన్ని వినే కృప పొందుదాం. ఆరోగ్యము అవకాశము ఉండగానే
సావు గోతులో పడకుండా కాపాడబడే అవకాశాలను వాడుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలవంతంగా మార్చునుగాక.